హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు గీత. ఈరోజు వీడియోలో అమెజాన్ నుంచి తెప్పించుకున్న ప్రోడక్ట్ మీకు చూపించబోతున్నానండి. ఇది ఎలా ఉంది, దీని కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఇచ్చేస్తాను. మీకు నచ్చినట్లయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. మీ ముందర నేను అన్బాక్సింగ్ చేస్తున్నానండి. ఇలా వచ్చింది, మీకు తెలుస్తుంది కదా ఎలా వచ్చింది, ఎలా వస్తుంది అనేది. మీ ముందర నేను అన్బాక్సింగ్ చేస్తున్నానండి. నాకు కూడా తెలియదు ఎలా ఉందో ప్రోడక్ట్ అన్నది. దీని కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఇచ్చేస్తాను. మీకు నచ్చినట్లయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ మోల్డ్స్ అండి ఇవి. సమ్మర్ వచ్చేసింది కదా, ఇవి చాలా నెసెసరీ, ఇది అవసరం అవుతుంది. పిల్లలకు అట్రాక్టివ్గా ఉంటుంది చేసి పెడితే. చూడండి ఇలా వచ్చింది. ఇలా వచ్చాయండి, చూడండి. దీని కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేస్తాను. మీకు నచ్చినట్లయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఎండాకాలంలో బాగా ఉపయోగపడతాయండి. సిక్స్ ఇచ్చారు, అంటే 3 ఉన్నాయి. ఒకటిలో ఒకటి పెట్టి పంపించారనమాట. ఇవి మీకు బాగా చెక్ చేసి దీని కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేస్తానండి. ఇవి మీకు చెక్ చేసి చెప్తాను అన్నాను కదండి. ఇవి బాగా చెక్ చేశాను, వాడానండి. ఒకరోజు వాడి ఐస్ క్రీమ్ చేసి నెక్స్ట్ డే మీకు ఈ రివ్యూ ఇస్తున్నాను. ప్రోడక్ట్ చాలా బాగుందండి. క్వాలిటీ విషయానికి వస్తే మీడియం క్వాలిటీ అని చెప్తాను. హై క్వాలిటీ మరి లో క్వాలిటీ ఏం లేదు, మీడియం క్వాలిటీ ఉందండి. ఓవరాల్గా ప్రోడక్ట్ అయితే చాలా బాగుందండి. చూడండి లోపల ఇలా ఉన్నది. ఇలాంటివి ఉంటే సింపుల్గా, ఈజీగా, టేస్టీగా, హెల్తీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. బయట వాటికంటే ఇంట్లో చేసుకునేవి చాలా బాగా హెల్తీగా ఉంటాయండి. బయట ఏమేమి వేస్తారో అవన్నీ తెలియదు కదా, ఇంట్లో అయితే చక్కగా చేసుకోవచ్చు. ఇవి ఉంటే రకరకాలుగా ఎన్నో చేసుకోవచ్చండి. స్టెయిన్లెస్ స్టీల్ చాలా వెతికానండి, నేను బాగా సెర్చ్ చేశాను. మళ్ళీ నాకైతే ఎక్కడా కనిపించలేదు, దొరకలేదు ఆ స్టెయిన్లెస్ స్టీల్ అన్నది. ఇవే ఉన్నాయి. అల్యూమినియంలో వంట వండరాదండి, బట్ వంట వండటం లేదు, జస్ట్ ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము. అందుకే నేను మీకు ఇవి చూపిస్తున్నానండి. నాకు స్టెయిన్లెస్ స్టీల్ అయితే బాగా వెతికాను, దొరకలేదు. అన్ని వెబ్సైట్లు చూశానండి, అన్ని వెబ్సైట్లు చూశాను, బట్ నాకైతే దొరకలేదు స్టెయిన్లెస్ స్టీల్. ఇవే ఉన్నాయి, బాగున్నాయి. బయట ఐస్ క్రీమ్స్, కుల్ఫీలు బయట వాటికంటే ఇంట్లోవే చాలా హెల్తీగా ఉంటాయండి. బయట ఏమేమి వేస్తారో కరెక్ట్గా మనకు తెలియదు కదా, ఇంట్లో అయితే హెల్తీగా చేసుకుంటాము. ఐస్ క్రీమ్ స్టిక్స్ ఇచ్చారండి, చూడండి. ఐస్ క్రీమ్ స్టిక్స్ కూడా ఇచ్చారు. 12 ఇచ్చారనమాట. నేను ఇందులో పెట్టేశాను. ఇవి నేను పూర్తిగా వాడిన తర్వాత మీకు చూపిస్తున్నానండి. మరొక విషయం, ఇవి చూపిస్తున్నప్పుడు దీని క్లీనింగ్ కూడా చెప్పాలి కదా. క్లీన్ చేసుకునేటప్పుడు కేర్ఫుల్గా క్లీన్ చేసుకోండి. వేలిలా లోపల పెట్టి చేస్తే కాస్త తగిలే అవకాశం అయితే ఉంటుంది. కేర్ఫుల్గా వీటిని క్లీన్ చేసుకోవాలి. క్యాప్ విషయానికి వస్తే ఇక్కడంతా చాలా బాగుందండి, చూడండి ఇక్కడంతా బాగుంది. బట్ ఇక్కడ కాస్త షార్ప్గా ఉందండి, ఇక్కడ కాస్త షార్ప్గా ఉంది. క్లీన్ చేసుకునేటప్పుడు కేర్ఫుల్గా క్లీన్ చేసుకోండి, తగలకుండా ఉంటుంది. ఓవరాల్గా ప్రోడక్ట్ అయితే చాలా బాగుందండి. మీకు నచ్చినట్లయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇవి పర్చేస్ చేయడానికి ముందు నేను చాలా ఆలోచన చేశానండి. ఎలా వస్తాయో ఏమో అనుకున్నాను. బాగున్నాయి, బాగా వచ్చాయి. నేను బాగా సెర్చ్ చేసి తెప్పించుకున్నానండి. ఇవి వాడి మీకు చెప్తున్నాను. ప్రోడక్ట్ అయితే చాలా బాగుందండి. నచ్చినట్లయితే పర్చేస్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్.